ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 18. ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. లూకాసు వార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. మన ప్రభువు పునరుత్థానము తరువాత యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామమునకు బయలుదేరిన 2 శిష్యులకు ప్రత్యక్షమయ్యను. వారు యెరూషలేమునందు జరిగిన వింత సంగతులను గురించి మాట్లాడుకొనుచుండిరి. సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలు తాము ప్రభువును చూచితిమని వారికి చెప్పిరి. ప్రభువు మరణము నుండి తిరిగి లేచినని దూత ఆ స్త్రీలకు చెప్పెను. వారు ఆ మార్గమున వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభువు చాలా దూరము ఆ 2 శిష్యులతో నడుచుచు లేఖనముల ద్వారా విశదపరచుచు అధికారముతో మాట్లాడినను వారు ఆయనను గుర్తుపట్టలేకపోయిరి. యూదుల ఆచార ప్రకారము సాయంకాలమున వారు ఆయనను భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. వారు చివరి భోజన సహవాసమునందు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, దీనిని తీసుకొని తినుడి. అప్పుడు వారు సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థము ఆయన శరీరము నలగొట్టబడి ఆయన ప్రశస్త రక్తము చిందించబడునను ఆయన మాటల యొక్క భావమును గ్రహించిరి. మన పాపముల నిమిత్తమై ఆయన శరీరము నలుగొట్టబడి శిలువలో మరణించినందులకు హృదయపూర్వకముగా మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా అద్భుతమైన పునరుత్థాన శక్తిని అనుభవించుటకు ఆరంభించదుము. అందువలననే ఆదివారము ఉదయకాలమున ప్రభువు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రశస్తమైనది. ఎక్కడైనను విశ్వాసులు ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ కూడుకొనుటకు నేర్చుకొనిన వారు ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని ఆయన చెప్పిన విధముగా తగినంత సమయము పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ఆరాధన కలిగి తమ హృదయములను పరిశోధించుకొని తమ్మును తాము సరిచేసుకొని ప్రభు బలలో పాల్గొనినప్పుడు ఆత్మీయమైన ఎదుగుదల మరియు అభివృద్ధి కలిగి ఉందరు. దురదృష్టముగా విశ్వాసులకు ప్రభువు బల్ల అలవాటుగా ఆచారముగానైనది. వారు ప్రభువు బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన ఆరాధన యొక్క విలువను తెలుసుకొనలేరు. అందువలననే చాలామంది జీవితములు గొడ్డుబారినవై నిష్ఫలముగానున్నవి. విశ్వాసులకు ప్రభువు బల్ల చుట్టూ కూడుకొని ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యమైనది. అప్పుడే వారు త్వరితమైన ఎదుగుదల కలిగి దేవుని జ్ఞానమునందు మరియు కృపయందు ఆత్మీయముగా ఎదుగుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.